RS2 మైలేజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దామని. 45 50 మైలేజ్ ఇస్తుంది. ఇంకా అయిపోలేదు పెట్రోల్ అయితే. ఇది యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ 55, ఇది 56.2 ఇప్పుడు ఇచ్చిన మైలేజ్ పర్ లీటర్కి. హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు వచ్చాను విజ్ఞాన్ రైడర్ 46. ఎలా ఉందని అయితే మంచిగా ఉన్నా. ఈరోజు ఏంటంటే కంటెంట్ RS2 మైలేజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దామని. నాకు తెలిసి 60 ఇచ్చినట్టు ఉంది నిజంగానే. మైలేజ్ 61, ఇంకా 61 నుంచి దిగలేదు. ఎకానమీ AFE ఫుల్ ఫామ్ కామెంట్ ఎగిరి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఆ కామెంట్లకు లైక్ కొట్టు. ఇట్లా చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు ప్రతి ఒక్క వీడియోలా, గుర్తుకుంటే నాకు. కామెంట్ చేయరు సరేనా. బైక్ ఫుల్ ఫామ్స్, బైక్ ఇప్పుడు RS అంటే ఫుల్ ఫామ్, అట్లా చిన్న చిన్న అడుగుతా. అవి నాకు ఆన్సర్ చేస్తే, మీరు ఇట్లా కరెక్ట్ ఆన్సర్ చేస్తే, కామెంట్ చేస్తే మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతాం సరేనా. ప్రతి ఒక్క వీడియో చూడరి, అలా కామెంట్స్ అడుగుతా. ఆ కామెంట్కి క్వశ్చన్స్ అడుగుతా. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అయ్యి 20.2 ఇంతవరకు వచ్చినాం. 20 కిలోమీటర్స్ అయితే వచ్చినాం దూరం ఇటు రోజు నుంచి. ఇప్పుడు ఈ బైక్లో BS6 phase 2లా ఫ్యూచర్ ఏంటంటే గేర్ పొజిషన్ చూపిస్తుంది. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. E20 చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. ఇంకా ముందు phase 1లా లేకుండే, BS6లా గేర్ పొజిషన్ లేకుండే, కొత్తగా వచ్చింది ఇప్పుడు. ఏర్పడుతుంది అనుకుంటా, 6th గేర్లు ఉంది ఇప్పుడు. ఏడుకోతున్నా నాకే తెలియదు. ఆ మీటర్ చూసుకుంటూ పోతున్నా నేను కళ్ళు మూసుకొని. 25 ఇప్పటికైతే స్మూత్గా ఉంది. 25 వచ్చినాయని. ఇంకా నాకు తెలిసి ఇంకో 15 కిలోమీటర్స్ పోతుంది అంతే. ఎకానమీ యుద్ధం మళ్ళీ 61 పోయింది. 60కి వచ్చింది, మళ్ళీ 61 పోయింది. 60 ఇస్తే నేను ఎంత దూరం పోవాలి ఇప్పుడు. ఏమన్నా యూటర్న్లో తీసుకున్నాం, రౌండ్ తిరిగినట్టు తిరగాలి. ఇక ఈ రైట్ అయిన తిమ్మురు ఎక్కుతుంది మొత్తం. వెయిట్ మొత్తం రైట్ హ్యాండ్ ఉంది ఇప్పుడు అది. ఇది ఓన్లీ ఉన్నాయంటున్నది అంతే. ఇది కొద్దిగా తింపాలా కదా, అందుకని. ఈ బైక్ ఇంకా ఈ బెటర్, ఈ బైక్ సిట్టింగ్ పొజిషన్ కానీ, సిట్టింగ్ యాంగిల్ కానీ, సీటింగ్ పొజిషన్ కానీ మంచిగా ఉంటుంది టూరిస్ట్ కానీ. అదే R15 కానీ KTM కానీ ఉంటే ఇట్లా అంగాల ముంగటికి మస్తు ప్రాబ్లం అవుతుంది. ఇట్లా లాంగ్ డ్రైవ్ పోవాలి కానీ మళ్ళీ అందులో స్లో, అంటే అట్లా ఉంటే స్లో బుద్ధి కాదు. ఇట్లుంటే ఎంత మెల్లవైనా ఏమనిపించదు. ఇప్పటికీ ఆల్రెడీ కొద్దిగా పెయిన్ వస్తుంది. 30 కిలోమీటర్స్ అయింది ఇప్పుడు. చూద్దాం ఇంకెన్ని కిలోమీటర్స్ వస్తుంది. 60 ఎకానమీ, ఫ్యూల్ ఎకానమీ 60 చూపిస్తుంది. ఈడ స్లో అవుతుంది. ఏడ స్లో కాలే, 30 దాటిందంటే ఈయనే. కూల్ కనిపిస్తుంది వెదర్ కూడా. ఈ టైంకి 5 అవుతుంది ఇప్పుడు టైం. ఎటన్నా వెళ్తే ఈ టైంకి వెళ్ళాలి. మళ్ళీ బైక్ ఎగ్జాస్ట్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇల్లీగల్ కాదు, లీగల్ అంటే ఫుల్ ఎగ్జాస్ట్ సిస్టమ్, మనం ఫుల్ ABM. ఎందుకంటే బైక్ కూడా ఖరాబ్ అవుతుంది, అట్లా ఇంజన్ కూడా సీజ్ అయిపోతుంది. అట్లా కాకుండా స్లిప్ ఆన్ అర్థం కాకపోతే మీరు గూగుల్లో కొట్టచ్చు, యూట్యూబ్లో కొట్టచ్చు. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 35 అయిపోయింది. 35 కిలోమీటర్స్ అయింది. ఒకవేళ మీరు గూగుల్లో RS2 మైలేజ్ చెక్ చేస్తే 35 to 40 చూపిస్తుంది గూగుల్ అయితే. అంటే స్పీడ్ బట్టి మనం 60-70లో పోతున్నాం కాబట్టి 50 నుంచి 70 మధ్యలో పోతున్నాం ఇప్పుడు మనం. ఎంత ఇస్తానంటే నాకు తెలిసి 50 పోతుంది అనిపిస్తుంది నాకైతే. 50 మైలేజ్ ఇస్తే మా అమ్మ ముఖం చూడాలా. అమ్మ మైలేజ్ 50 అంటే రోజు ఎడుతుంది. దానికి ఏం పోతున్నావు, పెట్రోల్ పోతున్నావు, నీళ్ళు పోతున్నావు అని అడుగుతుంది మా అమ్మ ఊకే. ఇప్పటికి ఇట్లా ఈ మైలేజ్ గురించి చెప్పాలా అంటే అర్థం కాదు మా అమ్మకి. చెప్పాలా కానీ అంటే కొద్దిగా స్మైల్ ఇస్తుంది.
పెద్దపల్లి అనుకుంటా. అమ్మో ఏళ్ళు మొత్తం పక్కకు ఆపాలనిపిస్తుంది, అట్లయితుంది మొత్తం. ఇది రైట్ హ్యాండ్ మనకే ఇట్లుంటే ఎండలా ఇది చేతికి ఇట్లుంటే బిఎస్వై అర్జెంటీనా అవన్నీ తిరిగిండు మంచులా చిల్లీలా, అది అప్పుడు ఆ పెయిన్ ఎంత ఉండాలా. ఈ చిన్న పెయిన్కి నాకు చేతి ఎంత ఎడిట్ అవుతుంది. బిఎస్వై మాత్రం నిజంగా ఈరోజు బర్త్డే ఉంది బిఎస్వైది. వాము అప్పటి నుంచి ఇప్పుడు ఇటు సైడ్ నా చేతులు బాగా పెయిన్ వస్తుంది. ఈరోజు బిఎస్వై బర్త్డే ఉంది. ఇప్పుడు ఈరోజు అంటే ఏప్రిల్ 14. ఇంకా స్మూత్గానే ఉంది బైక్ అయితే, ఏమి ఇట్లా ఉప్పించినట్టు అయితే లేదు. ఇటు అటు పోతాడా ఇటు వస్తాడా, ఇండికేటర్ బంద్ చేసుకోరా స్వామి. ఓరి 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 వారి 37. నేను మాత్రం 100% బైక్ని అయితే 200 సెగ్మెంట్లో అందరికీ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మీకు సిట్టింగ్ పొజిషన్లో కానీ, లుక్స్లో కానీ, మైలేజ్లో కానీ అన్నిట్లలో బెస్ట్ బైక్ అంటే RS 200 వస్తుంది. ఎన్ఎస్ అయినా అంటే ఎన్ఎస్లో లుక్స్ నాకు అంత మంచి అనిపి, అది నేకుడు బాడీ కాబట్టి అంత అంటే ఇది ఫ్రేమ్డ్ అంటే స్పోర్ట్స్ బైక్. ఇది అది నేకుడ్ స్పోర్ట్స్, అది కూడా స్పోర్ట్సే కానీ రేసింగ్ స్పోర్ట్స్ కదా. ఇవన్నీ ఫ్రేమ్స్ ఉంటాయి, ఇవన్నీ దానికి ఉండేవి. అంటే మీకు నచ్చితే అది తీసుకోరి. ఇంజన్ మాత్రం సేమే, మైలేజ్ మాత్రం ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. దాని ఇంజన్ దీని ఇంజన్ సేమే. అంటే మైలేజ్ డిఫరెన్స్ రావచ్చు, ఎందుకంటే దీనికి ఫ్రేమ్స్ ఉన్నాయి కొద్దిగా, దానికి ఎక్కువ రావచ్చు మైలేజ్. ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, దానికి వెయిట్ కొద్దిగా తక్కువ ఉంటుంది. దీని వెయిట్ 166 kgs. ఆ పైన నేను 55 kgs నేను. అంటే మొత్తం కలిపి ఒక 110 kgs దాకా ఉందాం అనుకోయా. 210 kgs ఇప్పుడు బైక్ ఇంజన్ మోస్తుంది. 210 kgs 38. అమ్మ 38 మైలేజ్. బాసర కూడా పోదాం మీరు ఓకే అంటే, బాసర కూడా పోదాం. ఎందుకంటే నాకు కూడా బాగా రోజు బండి ఉన్నప్పటి నుంచి బాసర పోవాలనిపిస్తుంది, కానీ టైం కుదురుతలేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయరు, అట్లా ఇన్స్టాగ్రామ్లో DM కూడా చేయరు. అంటే బాసరకు మాత్రం బైక్ కూడా అవసరం లేదు, ఒక్క మనిషి నాకు DM చేస్తే ఓకే, నేను ఎక్కించుకొని పోతా బైక్ పైన. $39.2. మీరు ఒక 80 స్పీడ్లో 90లో పోయినా కానీ 40 మాత్రం ఇస్తుంది మైలేజ్ ఈజీగా. ఒక 80-90లో పోతే 40 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది మైలేజ్. దీనిపైన మెయిన్ ఏంటంటే బ్యాక్ పెయిన్ రాదు, హ్యాండ్స్ మీద బరువు అయితే ఇట్లా పడేది బరువు కూడా. వెడ్డింగ్ ఫోటోషూట్ నడుస్తుంది. బైక్ తీసుకొచ్చుకుర్రు, కెమెరా మొత్తం షూటింగ్ వేరే లెవెల్ నడుస్తుంది. 40 వామ్మో 40 ఇచ్చింది మైలేజ్. ఇంకా అయిపోలేదు, ఇంకా నడుస్తుంది చాలు. ఇంతప్పుడు 40 అంటే ఇంకా 5 బాకీ ఉంది. నాకు 45 ఇస్తే సాటిస్ఫాక్షన్, ఫుల్ సాటిస్ఫైడ్. నేను మాత్రం 45+ ఇచ్చిందంటే దీనికి దండం పెడతా నిజంగా, మొక్కుతా. బెడ్రూమ్లో వండబెట్టుకున్నాను దీన్ని మాత్రం 45+ ఇస్తే. మీరు బైక్ని ఎంత మంచి మెయింటెనెన్స్ చేసుకుంటే మీకు అంత మంచిగా ఉంటుంది మీతో కూడా. బైక్ కొద్దిగా దీని మీద ప్రేమ చూపిరు అంతే, మీకు కావాల్సిందంతా ఇస్తుంది. దాని నుంచి ఏదైతే వస్తుందో అదంతా నీకు ఇచ్చేస్తుంది. నేను కడిగేటప్పుడు నా ప్రేమ మొత్తం బయట పెడితే అట్లా ఉంటుంది. నేను కడిగితే మెరుస్తుంది మొత్తం. మా ఇంటికాడ ఇలా వాటర్ లేవు, అందుకని సర్వీసింగ్ ఇక బయట చేపిస్తున్నా, లేకపోతే ఇంటికనే కడుక్కుంటుండే. పెట్రోల్ బంక్ ఎల్లో కలర్ ఉంటుంది, నాకు తెలిసి HP అంటే హిందుస్థాన్ పెట్రోలియం. కొద్దిగా కూడా కనిపిస్తలేదు. హిందుస్థాన్ పెట్రోలియం ఇది. ఎల్లో కలర్ ఉందా, బ్లూ కలర్ ఉందా? HP పెట్రోల్ బంక్ ఇది, బ్లూ కలర్లో ఉంటుంది. దాని మైలేజ్ అయితే ఇది 51.0.
ఇంకా అయిపోలేదు, ఇంకా నడుస్తుంది. ఇదే పెట్రోల్ బంక్లో పెట్రోల్ తీసుకున్నాను నేను లీటర్. ఎన్ని తీసుకున్నా అటు పోయి ఇంకా ఇటు వచ్చినా మళ్ళీ పోయేటప్పుడు కలుద్దాం. ఎంత ఇచ్చిందో వాళ్ళు కూడా చెప్తే కొద్దిగా సంతోషపడతారు. 51. ఇంకా 10 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది నాకు తెలిసి. స్టార్ట్ అయింది గుర్తించుడు కూడా. 51.5 గుర్తించుడు అంటే అడుగుతుంది పెట్రోల్ అయిపోతుంది అని చెప్తుంది. మళ్ళీ అదే పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకుంటే ఇప్పుడు పోయేటప్పుడు స్టార్ట్ అయింది. ఏర్పడుతుందా గుర్తిస్తుంది అంటే చెప్తున్నా, మీకు సౌండ్ ఏర్పడుతుంది కావచ్చు. $52 పల్సర్ 150 కూడా ఇంత మైలేజ్ ఇయ్యదు కావచ్చు. 52 యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఇంకా 58 ఉంది. జీబ్ ఎట్లుంది మొత్తం. ఫోర్స్ అట. ఫోర్స్ నుంచి అదేంటి 4x4 అని ఉంది. 52.5 గుర్తిస్తుంది. అడుగుతుంది పెట్రోల్ ఇంకా ఏది పొయ్యి అని. అయిపోతుందని చెప్తుంది పెట్రోల్ మనం. ఇంకా 70 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా. 53 మాల్లో నేను ఫస్ట్ చెక్ చేసింది 45 అని చెప్తేనే షాక్ అయ్యారు. ఇప్పుడు 53 అని వీడియో ఇక ప్రూఫ్తో చూపిస్తే ఇంకేమంటారు, బైక్ తీసుకుంటామంటారు కావచ్చు. 55 అయితే 54 ఇంకా పోతుంది. మొత్తం అయిపోయేదాకా ఇట్లా నడుపుతాం. మొత్తం అయిపోయిన దగ్గర పెట్రోల్ పోసుకొని మళ్ళీ పెట్రోల్ బంక్ పోయి అదే పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకుంటాం. ఇప్పటి నుంచి ఇక నేనైతే హెచ్పీనే పెట్రోల్ పోపిస్తాను. నేను ఫస్ట్ చెక్ చేసింది అది కూడా హెచ్పీఏ. ఫస్ట్ చెక్ చేసింది కూడా హెచ్పీ. అది 45 ఇచ్చింది అప్పుడు. అంటే అప్పుడు ఇంత స్పీడ్ మెయింటైన్ అయ్యేది, ఒక 80. అప్పుడు కొద్దిగా ఆ రోడ్ కూడా హైవే కూడా కాదు, నేను ఆఫీస్ పోయే రోడ్ నేను చెక్ చేసింది. అది 2 వే అంతే, 1 వే. అటు ఒకటి ఒకటి ఇటు ఒకటి వచ్చు. 55 దీనమ్మ నాకు మొత్తం ఎక్సైటింగ్ ఉండే కదా. 55 అంటే ఒక్కొక్కటి షాక్ అవుతాడు ఇప్పుడు వీడియో చూసి. కెమెరా కావాలంటే ఫోటో కూడా చూపిస్తా. ఫోటో తీసి ఆగిన తర్వాత ఇంకా పోతుంది. మళ్ళీ మంచిప్ప ఫారెస్ట్కి వచ్చినాము. ఆపే నీకు పిచ్చుడు చల్లకుండా. లాస్ట్ ఇంకొక 500 మీటర్స్ పోతుంది వస్తుంటే. దీన్ని కష్టపెట్టుడు ఆర్ఎస్నే లవర్లు కూడా కానీ ఈ బైక్ని ఏదైనా నాకు ఇంత కష్టపడుతుడు మైలేజ్ కోసం కష్టపెడుతుండే అని అంటారు. 56 గుర్తు పెట్టుకొని అయిపోతుంది బైక్ పెట్రోల్ కూడా. కొద్దిగా స్పీడ్ పెంచుదాం. అయిపోయింది 56.1. కావాలంటే స్టార్ట్ చేస్తా, చెక్ చేసుకోరు. గేర్లు ఉంది, న్యూట్రల్ వేస్తా. $56.2 యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ 55 ఉంది. అయినా కానీ 56 ఇచ్చింది. ఫోటో దించి పెడతా కావాలంటే.
ఇది యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ 55, ఇది 56.2. ఇప్పుడు ఇచ్చిన మైలేజ్ పర్ లీటర్కి. అయిపోయింది ఇక స్టార్ట్ కూడా అవుతలేదు. స్టార్ట్ అవుతలేదు బైక్. ఎక్కువ చేస్తే మళ్ళీ డీజిల్ పడుతుంది మీద. ఇక మళ్ళీ పెట్రోల్ పోసుకొని పోదాం. ఇది RS తిప్పుతాకి అయిపోయింది మొత్తం. ఇది మంచిగా సర్వీసింగ్ కూడా డైరెక్ట్ పెట్రోల్ పోసుకొని షాక్ అయిపోతారు మొత్తం.